మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, నాతో పాటు లెఫ్ట్ రైట్ బ్యాక్ అందరూ కూర్చొని నన్ను ముందుకు నడిపిస్తున్న మా తల్లులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం. మీ అందరి ఆదరాభిమానాల మధ్య, మీ చల్లని చూపుల మధ్య, మీరు నొక్కిన బట్టల మధ్య గెలిచిన ఎమ్మెల్యేగా, కావుని కాపు కాసే వ్యక్తిగా, నిరంతరం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఈ కావుని ఒడిసి పట్టుకుని ఈ కావుని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవిత స్థితిగతులు మారాలి, అందరూ కూడా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు, ధనవంతులుగా ఎదిగిపోతున్నారు. నేను కూడా పేద కుటుంబంలో నుంచి వచ్చి పేదవాడిగా ఎదిగి అంచెలంచెలుగా పెరిగి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎంతో మంది దీవులతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ ఆదరాభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజున 8 నెలల నుంచి మీకు సేవ చేస్తున్న భాగ్యాన్ని కల్పించిన ఈ కావుల నియోజకవర్గ మహిళా తల్లులందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, స్త్రీ అంటే అవసరం కాదు, ఒక ధైర్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తల్లి పక్కన కూర్చొని నుదుటి మీద ఒక్క ముద్దు పెట్టించుకుంటే కష్టాలన్నీ మర్చిపోయే మనుషులం మేము. అంత మాతృమూర్తి తత్వాన్ని గుర్తుపుచ్చుకున్న మహిళలకి ఎంత చెప్పినా తక్కువే. తల్లిగా, కుటుంబ పెద్దగా బిడ్డకి జన్మనిచ్చి, ఎక్కడో ఆడపిల్ల తన జీవితానికి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని వదిలి ఇక్కడ ఆడపిల్లగా ఈ ఇంటికి వచ్చి ఇంటి పేరును పక్కన పెట్టుకుని ఆ కుటుంబానికి జీవితానికి ఆ ఇంటి యొక్క పేరు ప్రత్యేకతలు పెంచేదానికి అణిగి ఒణిగి ఆ కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబ బిడ్డగా పుట్టించి ఆ కుటుంబానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి మహిళా తల్లులు నిజంగా మీరు మాతృమూర్తులను కూడా మళ్ళీ చెప్పాలి. అటువంటి జన్మ మీ జన్మ. అటువంటి జన్మను పొడిగిపుచ్చుకున్న మహిళా తల్లులు అందరూ కూడా ఈ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనందరం కూడా ఆనందించాలి. అందుకనే ఆడవాళ్ళని శక్తితో పోలుస్తారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కానీ శక్తి ముందే ఆ దేవుడు. అందుకనే మన సనాతన ధర్మంలో మొదట పుట్టింది శక్తి. అది పార్వతీదేవ, లక్ష్మీదేవ, సరస్వతీదేవి. డబ్బు లక్ష్మికి చిహ్నం, పార్వతి ధైర్యానికి చిహ్నం, సరస్వతి తెలివికి చిహ్నం. అందుకనే అందరూ కూడా ఎన్ని కోట్లు సంపాదించినా ఆఖరికి లక్ష్మీదేవితోనే పోలుస్తున్నారంటే ఆడవాళ్ళతోనే పోలుస్తుంది. మాలో ఎంత ధైర్యం ఉన్నా ఆ ధైర్యం వెనుక పార్వతితోనే పోలుస్తారు. ఎంత తెలివున్నా సరస్వతితోనే పోలుస్తారంటే ఆడవాళ్ళ యొక్క గొప్పదనం. అందుకనే ఉదయం స్నానం చేసిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుడి దగ్గర నమస్కరిస్తే, దేవుడి దగ్గర పోయి మనం తల వచ్చితే హారతిస్తే ఆ హారతిని ఒక పేరుగా పెడతారు మహిళా తల్లులకి. అర్చనిస్తే ఆ దేవుడికి నైవేద్యం చేస్తే అర్చన అని ఒక పేరు పెడతారు మహిళా తల్లులకి. ఉదయాన్నే ఉదయం సూర్యోదయంతో వస్తే ఉదయాన్నే వచ్చిన ఉషాని లేదా అరుణాన్ని పేరు పెడతారు మహిళా తల్లులకి. సాయంత్రానికి వచ్చాకల్లా సంజయని పెడతారు మహిళా తల్లులకి. రేత్రి నిద్రపోతుంటే ఈ రోజున నిద్రపోయేటప్పుడు లయాన్ని కొడతారు. అంటే ఇన్ని రకాల పేర్లు, రోజువారీ ఉండేటువంటి పేర్లన్నీ కూడా ఎందుకు పెడుతున్నారు అంటే ప్రతి పనికి కూడా ఒక పేరు, ఆడవాళ్ళ పేరు పెట్టడం జరుగుతుంది. అంటే పాట పాడినప్పుడు బాగా పాడితే బాగా శ్రావ్యంగా పాడితే ఆడవాళ్ళకు ఆ శ్రావ్యం అనే పేరు పెడతారు. మంచి నాట్యం చేస్తుంటే హంస అని పేరు పెడతారు. అంటే ఇవన్నీ ప్రతి పనికి ఒక పేరు పెడితే ఆ పేరు ఆడవాళ్ళ పేరు ఎందుకు పెడతారంటే
ఆ తల్లుల్ని ఉదయం నుంచి రాత్రి వరకు నెమ్మది వేసుకుంటూ ఉంటే ఆ పేర్లు పిలిచేటప్పుడు ఆ పేర్లు నెమ్మది వేసుకుంటే ఆడవాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకుని ఆడవాళ్ళని ఎలా అభిమానించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసుకోవడం కోసమే ఈ రోజు మన దినచర్యలో భాగంలో కలిగే ప్రతి పేరుకి ఆడవాళ్ళ పేరునే సూచించడం జరిగింది మన సనాతన ధర్మం. అంతటి మహోన్నతమైనటువంటి జన్మ మీది. అటువంటి జన్మ పొందిన మిమ్మల్ని సర్వదా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 3 డిపార్ట్మెంట్ కలిసి కావలి నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తానని నా చెల్లెలు సోదరి చెప్పినప్పుడు, శ్రీదేవి చెప్పినప్పుడు, ఒక మంచి కార్యక్రమమా తప్పకుండా నేను అటెండ్ అవుతాను, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని చెప్పినప్పుడు కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మా పట్టణ మహిళలందరూ కూడా కలుసుకుని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా గెలుపు తర్వాత ఆనందం ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమం. అంటే ఎక్కడ మన మహిళలు పూజిస్తామో ఆ ఇంటిని చూసి ఇంటి ఇల్లాలను చూడమన్నాను, ఇంటి యొక్క పద్ధతిని చూసి ఆ ఇంటి యొక్క గొప్పతనాన్ని చూడమన్నాను. శ్రీశక్తి ముందు ఎవరైనా గురువులపై ఒక్క సీత, రాముడికి సీత, ఈశ్వరుడికి పార్వతి, వీళ్ళందరూ ఆ రాముడు కీర్తించబడ్డా, ఈశ్వరుడు కీర్తించబడ్డా, ఏ దేవుడు కీర్తించబడ్డా ఆ యొక్క శక్తి యొక్క ప్రభావం వాళ్ళు రాణించబడ్డారు.